హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్న బెస్ట్ స్నాక్ ఐటెమ్ ఏంటో తెలుసా? చికెన్ 65. హోటల్స్‌కి, రెస్టారెంట్‌లకి వెళ్ళినప్పుడే మనం ఇట్లాంటి ఫుడ్స్ ఆర్డర్ చేసి తింటూ ఉంటాం కదా! కానీ ఇంట్లో అంతే టేస్టీగా మనం చేసుకోవచ్చు. ఇది పక్కా హైదరాబాద్ స్టైల్ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఓకే, ఇంక ప్రాసెస్‌లోకి వెళ్దామండి. దీనికోసం బోన్‌లెస్ చికెన్ తీసుకోవాలి. నేను ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను. అదంతా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని మ్యాగ్నేట్ చేసుకుందాము. ఫస్ట్‌గా నేను ఒక 2 స్పూన్లు కారం వేసుకున్నాను. ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను. తర్వాత 2 స్పూన్లు మైదా వేసుకున్నాను నేను. తర్వాత 2 స్పూన్లు వచ్చేసి కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. చాలా క్రిస్పీగా వస్తాయి. కార్న్ ఫ్లోర్ కనుక మీకు ఇష్టం లేకపోతే మీరు వరిపిండి కూడా వేసుకోవచ్చు ఆ ప్లేస్‌లోకి. తర్వాత ఒక ఎగ్గు బ్రేక్ చేసి వేసుకున్నాను అందులోకి. తర్వాత ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇది ఒక 20 మినిట్స్ వరకు అట్లా మ్యాగ్నేట్ అయితే బాగుంటుంది. ఇదంతా బాగా మిక్స్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఓకే కదా? ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక్కొక్క పీస్ లాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం ఫుడ్ కలర్స్ కూడా ఏం వాడట్లేదండి. మీకు నచ్చితే కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదు. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకుందాము. నెక్స్ట్ దీనికి గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము. వేరే బాండీలో కొంచెం ఆయిల్ తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నవి. తర్వాత కొంచెం క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇందా చికెన్లో కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెమే సాల్ట్ వేసుకొని ఇంకొంచెం పెప్పర్ వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకున్నానండి. సారీ, ఆ క్లిప్ మిస్ అయింది. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం టమాటా సాస్ వేసుకుంటున్నాను. కొంతమంది టమాటా సాస్ బదులు పెరుగు కూడా వేసుకుంటారండి. మీకు నచ్చితే అలా కూడా వేసుకోవచ్చు. నాకు పెరుగు ఫ్లేవర్ నచ్చదు ఇందులోకి. అందుకని నేను టమాటా సాసే వేసుకుంటున్నాను. పిల్లలకు కూడా సాసులు అంటే ఇష్టం కదా, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదంతా బాగా మిక్స్ అయిపోయేలా కలుపుకొని తర్వాత కొంచెం దాని మీద కొత్తిమీర వేసుకున్నాను. ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు దాన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నాను. సూపర్గా ఉంటుందండి. ఇది తప్పకుండా ట్రై చేయాలి మీరు. చూస్తున్నారు కదా ఎంత డెలీషియస్గా ఉందో. ఈజీగా చేసుకున్నాము. మీకు తప్పకుండా నచ్చుతుంది ఇది. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.